ప్రతి అడుగు తనకు తానే సాగింది నీ వైపు. అది నిజమే, వస్తోంది ఈ మార్పు నీకు తెచ్చింది. హలో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫుల్ సాంగ్తో కావాలంటే టెలిగ్రామ్లోను ఇన్స్టాగ్రామ్లోను పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఓకే, ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది, చూసుకోండి ఒకసారి. వచ్చేసిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ మీడియా, మీకు లిరికల్ వీడియో ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఇలా వస్తుంది. ఇంకా మీకు డబుల్ బిట్ మార్క్ ఇచ్చాను కదా, ఇక్కడ డబుల్ బిట్ మార్క్ వచ్చినతో ఇక్కడ మీరు ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ సింగిల్ బిట్ మార్క్ ఉంది, ఇక్కడ లిరిక్స్ వస్తాయి. మళ్ళీ ఇక్కడ డబుల్ బిట్ మార్క్ వచ్చింది కదా, ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్, మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా ఫోటో యాడ్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఇక్కడ సింగిల్ బిట్ మార్క్ వచ్చింది కదా, ఇక్కడ ఫాంట్ వస్తుంది, లిరిక్స్ వస్తాయి, చూసుకోండి. మళ్ళీ ఇక్కడ డబుల్ బిట్ మార్క్ దగ్గర ఫోటో యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ సేమ్. ఓకే, ఇక్కడ నుంచి ఫొటోస్ వీడియో వరకు యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ డబుల్ బిట్ మార్క్ దగ్గరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియా, ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్ ఇక్కడ చేసుకోండి. ఓకే, ఫోటో అనేది కొద్దిగా జూమింగ్ పెంచుకొని మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఓకే, మళ్ళీ ఇక్కడ సేమ్ ఫోటో, నెక్స్ట్ ఫోటో కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫాంట్ వచ్చింది, ఇక్కడ వదిలేసి ఇక్కడ డబుల్ బిట్ మార్క్ వచ్చేసి మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, సేమ్ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పాయింట్ కట్ చేసుకోండి. ఫోటో అనేది జూమింగ్ ఇలా పెంచుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ లిరిక్స్ రాలేవు చూసుకోండి. డబుల్ బిట్ మార్క్ ఉంది ఇక్కడ కూడా, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం, మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పాయింట్ ఇక్కడ తీసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్ కట్ చేసుకోండి. ఓకే, సేమ్ ఇక్కడ మళ్ళీ డబుల్ బిట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ కూడా సేమ్ ఫోటో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఫోటో. ఓకే, ఇక్కడ సింగిల్ బిట్ మార్క్ ఉంది, ఇక్కడ లిరిక్స్ వస్తాయి. ఓకే, వదిలేసండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ యాడ్ చేసుకోండి. డబుల్ బిట్ మార్క్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి వీడియో వరకు. ఓకే, వీడియో కొద్దిగా స్కిప్ చేస్తాను. ఓకే, ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ కాపీ లేయర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫోటో కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ పక్కన లేయర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైమ్ ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఓకే, పేస్ట్ చేస్తే ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ ఇక్కడ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత పైన ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ ఇక్కడ పేస్ట్. ఓకే, ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకే, ఇలా వస్తుంది. వచ్చేసిన తర్వాత సేమ్ నెక్స్ట్ ఫోటో కింద ప్లస్ సెకండ్ 3 డాట్స్ పేస్ట్, సేమ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ సేమ్ నెక్స్ట్ ఫోటో కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, ఫోటో అనేది జూమింగ్ పెంచుకోండి దీన్ని. ఓకే, సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ ఇక్కడ పేస్ట్. సేమ్ వీడియో ఎండ్ వరకు ఫోటోస్ మొత్తంకి సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది, యాడ్ చేసుకోండి. కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకోండి. వీడియో అనేది సింపుల్గా ఉంటుంది. ఫోటోస్ మొత్తంకి సింగిల్ బిట్ మార్క్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని పైన ఇక్కడ సర్కిల్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.